హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. చాలా రోజుల తర్వాత మేము ముందుకైతే వచ్చానండి. ఎక్కడికి వచ్చామంటే మనం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామంలో ఉన్న త్రికుట ఆలయంకి అయితే వచ్చాము. ఇక్కడ ఈ ఆలయంకి అయితే మరొక పేరు కూడా ఉంది, త్రిలింగేశ్వర ఆలయం అని నామకరణం చేశారండి. ఇక్కడ ఏంటి అంటే ఈ స్వామివారి దర్శనానికి వచ్చిన వారు మనం ఇంటికి వెళ్ళేలోపే శుభవార్త వింటామటండి. అంత పవిత్రమైన ఆలయం. కానీ ఇంత పవిత్రమైన ఆలయం వెలుగులోకి ఎందుకు రాలేకపోయింది, మరి ఎందుకు మరుగున పడిపోయింది ఆలయం, ఇంకా ఇక్కడ ఆలయం విశేషాలు ఏంటి, మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలి అనే వివరాలు అయితే మనం అర్చకుల మాటల్లో తెలుసుకుందాం. వెళ్దాం పదండి, స్వామివారిని దర్శించుకుందాం. స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ మనం ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాము. ముందుకు వెళ్దాం పదండి. ఈ ఆలయానికి రావాలనుకునే వారు మన కరీంనగర్ నుండి వెమ్లవాడ వెళ్ళే రూటులో కొదర్పాక ఉంటుందండి. కొదర్పాక దగ్గర దిగితే మనకు ఆటో సౌకర్యం ఉంటుంది. కాకపోతే ఎప్పటికీ అవైలబుల్ అయితే ఉండేవి, వెహికల్ ఉంటేనే బాగుంటుందండి లోపలికి రావడానికి. ఇక్కడ మనకు తినడానికి సౌకర్యాలు కూడా ఏమీ దొరకవు. ఇప్పుడు ఆలయాన్ని అయితే చూద్దాం. త్రికుట ఆలయం. ఇక్కడ ఈ ఆలయం ఎంత పురాతనమైనదంటే మన తెలంగాణలో వెమ్లవాడ క్షేత్రం అయితే తెలియని వారు అంటూ ఎవరు ఉండరు. వెమ్లవాడకు ముందే మనకు ఈ ఆలయం ఉందట అండి. అంత మహిమాన్వితమైన ఆలయం, అంత చరిత్ర గల ఆలయం. మనకు ఈ ఆలయాన్ని మొదటి వెమ్లవాడ అని కూడా అంటారట అండి. అంత ప్రసిద్ధిగాంచిన ఆలయం, చాలా అద్భుతమైన ఆలయం. ఇక్కడికి రావాలనుకునే వారికైతే ఇన్ఫర్మేషన్ ఏమన్నా కావాలి అనుకుంటే ఇక్కడ అర్చకుల నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతానండి, కాంటాక్ట్ చేయొచ్చు అయ్యగారికి. ఇప్పుడైతే స్వామివారి దర్శనానికి అయితే లోపలికి వెళ్దాం. లోపల చాలా అంటే ఇక్కడ స్వామివారు బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు అయితే ఇక్కడ లింగ రూపంలో దర్శనమిస్తారు. ముగ్గురు మూర్తులు. చాలా అద్భుతం, అమోఘం. నాకు చాలా లేట్గా తెలిసిందండి ఆలయం గురించి అయితే. ఎప్పుడైతే లోపలికి వెళ్ళాక స్వామివారిని దర్శించుకుందామండి. వెళ్దాం పదండి లోపలికి. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ అయ్యప్ప స్వాములు వచ్చారు, వాళ్ళు దర్శనం చేసుకుంటున్నారు. చాలా అద్భుతమైన కట్టడం అండి. తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించండి. మీరు ఇంటికి వెళ్ళే లోపే శుభవార్త వింటారు. అంత పవర్ఫుల్ టెంపుల్. ఇక్కడ అర్చకుల మాటల్లో తెలుసుకుంటారు ముందు వేరే. చాలా పవర్ఫుల్ టెంపుల్ అట అండి. ఇప్పుడైతే స్వామివారిని అయితే మనం దర్శించుకుందాం. ఇక్కడ త్రిమూర్తులను దర్శించుకున్నారు కదండి. ఆలయ వివరాలు అర్చకుల మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి. ఓం నమస్తే. ఆలయ విశేషాలు కొంచెం ఆలయ చరిత్ర చెప్పండి. చెప్తా స్వామి. ఓం శ్రీ గురుభ్యో నమః. మూర్త సమూర్త అస్తు హరి ఓం నమః. ఓం గణాతు గర్మామి జ్యేష్ఠాజం బ్రహ్మతానసు నమస్తే శ్రీ మహాగణాధిపతి తత్పురుష విద్యమే తనసు హరి ఓం. ఓం నమస్తే. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామం
ఇక్కడ విలాసనగర్లో త్రికుటాలయము పూర్వము, ఇప్పుడు నామకరణం త్రిలింగ సంగమేశ్వర స్వామి దేవస్థానం అని పిలుస్తారు. మన త్రిలింగ సంగమేశ్వర స్వామి దేవస్థానంలో దాదాపు ఈ కోవిల్పాక నుంచి వెళ్ళి మెయిన్ రోడ్డు వేములవాడ రూట్లో వెళ్ళంగా కోవిల్పాక నుంచి వెళ్ళి ఒక 5-6 కిలోమీటర్ల దూరాన లోపల మధ్యలో విలాసర్ గ్రామం ఉంటుంది. చాలా పురాతనం ఉంది. చాళుక్యులు కాకతీయుల కాలం అప్పటి టెంపుల్ ఇది. ఇక్కడ ఈ గర్భగుడిలో 3 లింగాలు, త్రిమూర్తులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు. శివుని రూపం లింగాకారం. ఆ లింగాకారంలో ఇక్కడ ఇటు పడమర దిక్కు శివుడు గర్భగుడిలో శంకరుడు ఉంటాడు, అటు ఉత్తరం దిక్కు కూడా లింగం ఉంటుంది. అందులో కూడా త్రిమూర్తులు దర్శనం అవుతారు లింగాకారంలో. ఇటు దక్షిణం దిక్కు త్రిమూర్తులు. ఇక్కడ చాలా భక్తులందరూ మహాశివరాత్రికి జాతరోత్సవాలకు 3 రోజులు ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి పండుగ ఈ 12 మాసాలలో ప్రతి రోజు భక్తులు చాలా దూరం నుంచి వెళ్ళి మన ఇక్కడ దగ్గర కర్మాల నుంచి వెళ్ళి, మంచిర్యాల నుంచి వెళ్ళి, గోదావరి నుంచి వెళ్ళి, ఇటు హైదరాబాద్ నుంచి వెళ్ళి, చాలా వేములవాడ నుంచి వెళ్ళి, సిరిసిల్ల నుంచి వెళ్ళి చాలా భక్తులు వస్తుంటారు. అభిషేకాలు చేయించుకుంటారు. స్వామి ఇక్కడ ఈ భాగ్యం అంటే ఇది చాలా పురాతనం ఉంది. భీమన్న గుడి పూర్వము ఇక్కడ వెలిచినాయి గుడి. అయితే అప్పటి నుంచి ఇది దేవస్థానము త్రికుటాలయం పేరు పెట్టారు. అయితే దీన్ని మేము త్రిలింగ సంగమేశ్వర అని జాతరోత్సవాలు జరుగుతున్నాయి. కావున భక్తులందరూ మీరు ఎక్కడున్నా ఈ స్వామిని దర్శించుకొని మీరు సంతానం కానీ మరియు పెళ్లి కానీ స్వామి మీరు ఒకసారి అభిషేకం చేసుకొని ఓం నమః శివాయ ముట్టుకొని వెళ్ళినా కూడా అంత అనుగ్రహం స్వామి ఉంటుంది. మీరు అంతా సంతోషంగా ఆయురారోగ్యంగా అష్టాదశతో శివుని అనుగ్రహం పొందుతారు. కావున ఇది కార్తీక మాసం ఇప్పుడు నడుస్తున్నాయి. ఈరోజు ఆరుద్ర నక్షత్రము మరియు ఈ సంకష్ట చతుర్దశి నాడు ఈ స్వామి వచ్చిండు. వీడియోస్ ఇస్తుండు. కాబట్టి ప్రతిరోజు శివునికి మార్నింగ్ 5 గంటల నుంచి 7 గంటల దాకా అభిషేకాలు జరుగుతాయి. మరియు భక్తులందరూ నిత్యము అభిషేకాలు జరుగుతాయి. దీపారాధన జరుగుతుంది. మరియు పండుగలప్పుడు ఈ దసరా కానీ మరియు కార్తీక మాసము, జనవరి సంక్రాంతి పండుగకు, మహాశివరాత్రికి, కావన పున్నానికి, ఉగాది పండుగ ఇవన్నీ ప్రతిరోజు ఇక్కడ అన్న పూజలు, అభిషేకాలు, అమ్మవారి కుంకుమార్చన, కోడలు కూడా కడతారు. మొక్కిన వాళ్ళు కూడా కోడలు తింపి ఇక్కడ కట్టి వెళ్తారు. స్వామి అందరికీ అనుగ్రహం పొందుతున్నారు. కావున మీరు కూడా ఈ స్వామిని ఒక్కసారి వచ్చి ఈ త్రిలింగ సంగమేశ్వర స్వామి దేవస్థానం ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలము విలాస గ్రామంలో త్రికుటాలయము త్రిలింగ సంగమేశ్వర స్వామి దేవస్థానం ఉన్నది. కావున మీరందరూ వచ్చేసి స్వామిని దర్శించుకొని, అభిషేకాలు చేసుకొని, దైవ దర్శనం చేసుకొని తీర్థప్రసాదం స్వీకరిస్తే మీ పాపాలన్నీ హరిస్తాయని ఆ స్వామి అనుగ్రహం పొందుతారని కోరుచున్నాను. ఓం నమః శివాయ. సంతోషమే. తెలుసుకున్నారు కదండి ఆలయ వివరాలు. అయితే మనకు వెమ్లవాడ మనకు భీమన గుడి చాలామందికి తెలిసే ఉంటుంది. ఆ ఆలయంతో పాటు ఈ ఆలయం కట్టించబడింది. కాకపోతే ఈ ఆలయం అయితే వెలుగులోకి రాలేకపోయిందండి. చాలా పవిత్రమైన ఆలయం. ఇవేంటి అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇంటికి వెళ్ళేలోపే శుభవార్త వింటామని ఇక్కడ అర్చకుల మాటల్లో తెలుసుకున్నాం కదా. చూడండి ఎంత అద్భుతమైన ఆలయం. ఇంతటి ఆలయం వెలుగులోకి రాలేకపోవడం అంటే మన దురదృష్టకరం అండి. మాకు కూడా రీసెంట్గానే తెలిసింది ఈ ఆలయం గురించి. ఈ ఆలయాన్ని దర్శించుకునే వారైతే తప్పకుండా విలాసాగర్ రండి. ఇక్కడ ఏంటి అంటే మనకు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామంలో ఈ ఆలయం అయితే కొలుదేరుందండి. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మన నుంచి క్షమించండి. మరొక పురాతనమైన ఆలయంతో మీ ముందుకు వస్తాను. ఉంటానండి. బాయ్.